గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్తో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలకృష్ణ దీని తర్వాత తమిళ సీనియర్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో జయసింహ అనే సినిమా చేయబోతున్న విషయం విదితమే. అయితే ఏప్రిల్లో మొదలుపెట్టి సెప్టెంబర్ నాటికి విడుదల చేయనున్న పైసా వసూల్ లాగానే బాలయ్య 102వ సినిమా కూడా అంతే స్పీడ్తో పూర్తి చేయాలని చూస్తున్నాడట బాలయ్య. జూలై 10న సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి థియేటర్లో దింపేయాలని చూస్తున్నాడట బాలయ్య. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వరకు గత ఏడాదే పూర్తవగా ఆ స్క్రిప్ట్కి ఇప్పుడు మరిన్ని మెరుగులు దిద్ది ఆడియన్స్కు ప్రజెంట్ చేయనున్నాడట కెఎస్ రవికుమార్. బాలయ్య పైసా వసూల్ షూటింగ్ పూర్తి చేసుకుని బయటపడే నాటికి పక్కా ప్లానింగ్ చేసి షెడ్యూల్స్ వేసి ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు బాలయ్య 102 టీం. బాలయ్య ఫ్యాక్షన్ నాయకుడిగా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ తమిళనాడులోనే చేయనున్నారని టాక్. ఆల్రెడీ దానికి సంబంధించిన లొకేషన్స్ కూడా రవికుమార్ సెట్ చేసుకున్నాడని, 40 రోజుల భారీ షెడ్యూల్ను తమిళనాడులో ప్లాన్ చేశారని సమాచారం. కానీ ఫ్యాక్షన్ కథలంటే మన టాలీవుడ్లో ఇప్పటి వరకు రాయలసీమలోనే షూటింగ్ చేస్తారు. కానీ కెఎస్ రవికుమార్ దానికి భిన్నంగా తమిళనాడుని ఎంచుకోవడంలో దాగున్న అంతరార్థం ఏంటి? ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను రవికుమార్ ప్లాన్ చేస్తున్నాడా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే కేవలం తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలను 2 షెడ్యూల్స్ని ప్లాన్ చేశారట. సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి బాలయ్య సరసన హీరోయిన్గా నయనతారను అనుకుంటున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.